అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారు మోగిపోతుంది. అదే పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాయి. తెలంగాణ ఎవరి అబ్బా సొత్తు కాదు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, మరి దానికి తెలంగాణ నేతలు ఇస్తున్న కౌంటర్లు, మరి తెలుగు పొలిటికల్ స్క్రీన్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వివాదానికి ప్రధాన కారణం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న ఒక భారీ బహిరంగ సభ. అయితే తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావించారు. అదేవిధంగా ఇందులో భాగంగానే గచ్చిబౌలి స్టేడియంలో భారీ సభకు ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే భద్రతా కారణాలు, శాంతి భద్రతల సమస్యలను సాకుగా చెబుతూ తెలంగాణ పోలీసులు మాత్రం ఈ సభకు అనుమతి నిరాకరించారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక కీలక నేత, ఈ కీలక నేత సభకు హైదరాబాదులో పర్మిషన్ నిరాకరించడం జనసేన శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. అదే మరో కోణంలో చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా వివాదం దీనికి తోడైంది. సభకు అనుమతి నిరాకరించిన తరుణంలోనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణ రాజకీయాలను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాలపై కొన్ని విశ్లేషణలు చేశారు. తెలంగాణలో జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన సోషల్ మీడియా విభాగానికి నచ్చలేదన్నమాట. దీంతో సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావును టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ విమర్శలు మొదలుపెట్టారు. ఒక సీనియర్ మేధావి, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా భావించే వ్యక్తిపై ఇలాంటి దాడులు జరగడాన్ని తెలంగాణ సమాజం, అదేవిధంగా అక్కడున్న రాజకీయ నాయకులు కూడా దీనిని తప్పుగా పట్టారు. ఇది పవన్ వర్సెస్ తెలంగాణ వివాదానికి మరింత పదును పెట్టిందనమాట. అదేవిధంగా తన సభకు అనుమతి నిరాకరించడంతో సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదంపై పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించారు. తెలంగాణలో జనసేన పార్టీకి ఖచ్చితంగా స్పేస్ ఉంటుంది, ఉందంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఎవరు అబ్బా సొత్తు కాదు, తెలంగాణ అనేది కొందరి జాగిరా కాదని, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక్కడ టార్గెట్ 2028 దిశగా హైదరాబాదులో అభివృద్ధిలో ఆంధ్ర ప్రజల శ్రమ కూడా ఉంటుందనే కోణాన్ని కూడా గుర్తు చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము సత్తా చాడతామని, అదేవిధంగా 2028 నాటికి తెలంగాణలో జనసేనను ఒక బలమైన శక్తిగా నిలబెడతామని సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బయటకు రాగానే తెలంగాణ రాజకీయ పక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు టీఆర్ఎస్ ఒక తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు, పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే మంచిది, తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడ మేధావులను అవమానించే హక్కు ఆయనకు లేదని కవిత గారు తీవ్రంగా మండిపడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ వివాదం ఉమ్మడి రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవగా మారుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగి ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నమాట. విభజన జరిగి ఎన్నాళ్ళైన తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయ విద్వేషాలు సెంటిమెంట్లు రెచ్చగొట్టడం ఎవరికి మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారు హితవు పలికారు. రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, రాజకీయాల కోసం ప్రజల మధ్య గోడలు కట్టవద్దని ఆయన ఇరు పక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చూశారు కదా, పవన్ కళ్యాణ్ వేసిన ఒక అడుగు, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి భూకంపాన్ని సృష్టించాయో. ఒకవైపు జనసేన తెలంగాణలో జెండా పాతాలను చూస్తుంటే, తెలంగాణ నేతలు మాత్రం ఇక్కడ ప్రాంతీయ సెంటిమెంట్లు మళ్ళీ అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఈ వివాదం ఇక్కడతో ముగుస్తుందా, లేక రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని రాజకీయ యుద్ధాలకు దారితీస్తుందా అనేదే వేచి చూడాలి. సో ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.